మాటకి మాట చేతకి చేత అయిపోయింది. ఇప్పుడు ఓ పక్కన రోజు ఏది ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని నరేంద్ర మోడీ చెప్తే అసలు రిజర్వేషన్లు ఎత్తేయడానికి కుట్ర పన్నుతున్నారు. ఓ పక్కన రాహుల్ గాంధీ వీళ్ళు ప్రచారం చేస్తుంటే తాజాగా రాహుల్ గాంధీ రాజా మహారాజా ఇదివరకు గతంలో రాజులు మహారాజులు ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి భారతీయుల భూములు లాక్కున్నారు అని ఒక ఆరోపణ చేశారు. దానికి నరేంద్ర మోడీ కౌంటర్ అదే స్థాయిలో ఇచ్చారు. ఈ దేశంలో ఛత్రపతి శివాజీ, రాణి చెన్నమ్మ లాంటి వాళ్ళు అనేక మంది పోరాడారు. వాళ్ళని అవమానించడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ తరహా మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరి భూములు లాక్కోలేదు, వాళ్లే భూములు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. అదే సందర్భంలో ఈ దేశం మీద దాడి చేసినటువంటి ఔరంగజేబులు, సుల్తాన్లు, నిజాంలు, నవాబుల గురించి మాత్రం మాట్లాడేటటువంటి ధైర్యం చేయరు. ఇది ఎక్కడ విచిత్రం అంటూ ప్రశ్నించుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతూ వచ్చారు. అదేంటి ఒకసారి విందాం. अंबेडकर को विदेश पढ़ने के लिए भेजने का काम गायकवाड़ महाराजा ने किया था। ये कांग्रेस के शाहजादे को इन राजा महाराजाओं का योगदान याद नहीं आता है, लेकिन वोट बैंक की राजनीति के लिए ये राजा महाराजाओं के खिलाफ बोलने की हिम्मत करते हैं। नवाबों के खिलाफ, बादशाहों के खिलाफ, सुल्तानों के खिलाफ एक शब्द बोलने की उनमें ताकत नहीं है। कांग्रेस की तुष्टीकरण की मानसिकता अब देश के सामने खुल करके सामने आ रही है, और यही मानसिकता कांग्रेस के मैनिफेस्टो में भी झलकती है। साथियों, आज पूरा देश समझ गया है कि जहां कांग्रेस आई वहां से विकास का पलायन ఓవరాల్గా ఎత్తులు పై ఎత్తుల మధ్యన ప్రస్తుతం కథలైతే నడుస్తున్నాయి.